'నార్త్ సిటీ' మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మూవీ వన్ టైమ్ వాచబుల్. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా 'లక్కీ భాస్కర్‌ని' కాపీ చేసినట్టుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా కొన్ని మూవీ రిఫరెన్సెస్ తీసుకొని ఉన్నట్టే ఉన్నాయి. మూవీలో కొన్ని సీన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు కొన్ని మూవీస్ నుంచి. బట్ మూవీ వరకు వస్తే ఫిల్మ్‌లో కామెడీ బాగా పండింది. అండ్ మూవీ తీసుకున్న కాన్సెప్ట్, సిట్యుయేషన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే మన హీరో 'అర్జున్ దాస్' అండ్ తన ఫ్యామిలీ అంటే 'యోగి బాబు' అండ్ సమ్ క్యారెక్టర్స్ మొత్తం నలుగురు ఒక హోటల్ రన్ చేస్తుంటారు. ఆ హోటల్ రన్ చేస్తున్నప్పుడు ఎవరైతే 'అర్జున్ దాస్' కొడుకు స్కూల్ నుంచి కిడ్నాప్ అవుతాడు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌లో ఎవరు తీసుకెళ్లారని చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్తాడు. అక్కడి నుంచి స్టోరీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఆ నలుగురు ఆ హోటల్‌ని ఎందుకు రన్ చేస్తున్నారు? ఆ సిట్యుయేషన్‌లో ఎందుకున్నారు? అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోకి స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ అంతా కూడా హీరోకుండే ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూపించి, ఆ తర్వాత హీరో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఎలాంటి ఫ్రాడ్ చేశాడు, ఎంప్లాయ్‌గా చేసే అర్జున్ దాస్ అక్కడుండే లూప్ హోల్స్‌ని పట్టుకొని ఎలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాడు, ఎవరైతే ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్కామ్‌లో ఎలా ఇరుక్కున్నారు అనేది ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ వచ్చేసి అందరూ అర్జున్ దాస్‌ని నమ్మి ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఎలా బయటకొచ్చారు ఆ ఫ్రాడ్ నుంచి అనేది సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగున్నాయి. అండ్ 'యోగి బాబు' అండ్ ఒక ఓల్డ్ ఏజ్ లేడీ క్యారెక్టర్ ఉంటది. అదైతే ఫన్ బాగా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. బావుంది ఓవరాల్‌గా అయితే మూవీ. చూడొచ్చు వన్ టైమ్ వాచబుల్. అండ్ పెర్ఫార్మన్స్ వచ్చేసి 'అర్జున్ దాస్' గారు, 'యోగి బాబు' గారు అండ్ ఒక ఓల్డ్ లేడీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అండ్ హీరోయిన్ అందరూ కూడా పెర్ఫార్మన్స్ బానే చేశారు. మెయిన్‌గా ఈ మూవీ చూడడానికి గల కారణం ఏంటంటే అదే ఫన్ అండ్ కామెడీ, కామెడీ టైమింగ్, సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యాయి మూవీలో. అందుకే ఈ మూవీ వన్ టైమ్ వాచబుల్. అండ్ మీరు కూడా చూసేయండి. ఈ మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.